మచ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. Yeah. అయితే ఈ మహాలయ పక్షాల్లో 15 రోజులు ఆచరించలేని వారు ఆఖరిన మహాలయ అమావాస్య రోజున అయినా కూడా పెద్దలకి మనం ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటే గనక వాళ్ళ ఆశీర్వాదం మన పైన ఉంటుంది. పితృదేవతల ఆశీర్వాదము, ఆ పితృశాపాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు కదండి. మరి ఈ మహాలయ అమావాస్య రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నారు ఆశీర్వాదం ఉంటుంది అని. ఆశీర్వాదం ఉండాలని చేయకూడదు, మన బాధ్యతగా చేయాలి. మన బాధ్యతగా మనం చేస్తే అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే తల్లి అనే బాధ్యతతో మనం తల్లికి ఏదైనా తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా తను సంతోషిస్తుంది. అంతేగాని తను అంటే అక్కడ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనం వాళ్ళకి మన బాధ్యతగా చేయాలి అనేది ఉండాలి. అవును. అట్లా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో ఎనర్జీ మరింత ఎక్కువగా ఉంటుంది. మనకి దేవతలు పితృదేవతలు రెండు ఎనర్జీస్ ఇక్కడ పూర్తిగా. దేవతా ఎనర్జీ మన మీద ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది. మనం పూర్వజన్మలో చేసిన కర్మలు అందించేవి దేవతలు. మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవితంలో ఏదైతే మనం నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడేసేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ పితృదేవతాస్. అండ్ మన వంశ అభివృద్ధికి పితృదేవతలు తోడ్పడతారు. అయితే వాళ్ళు చేసేది అది. అలా అని అంటే ఇప్పుడు మనకి అమ్మ వండి పెడుతుంది కాబట్టి నేను చేస్తున్నాను, అమ్మ పలానా ఇది చేస్తుంది కాబట్టి అమ్మని ప్రేమిస్తున్నాం కాదు. అమ్మ కాబట్టి అమ్మని ప్రేమిస్తున్నాం. అంతేగాని అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నాకు స్నానం పెట్టించిందండి, అన్నం టిఫిన్ తినిపించింది, స్కూల్ ఫీజులు కట్టింది, అందుకని నేను నాన్నని ప్రేమిస్తున్నాను అమ్మని ప్రేమించిన అనం. ఆ బాండ్ రిలేషన్ నా తల్లి నా తండ్రి కాబట్టి నేను ప్రేమిస్తా, వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తారు. అలాగే నా పితృదేవతలు కాబట్టి నేను వాళ్ళకి నా బాధ్యతగా భక్తితో శ్రద్ధతో చేస్తాను. శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేసేటువంటిది, ఆ భావంతో చేయాలి. కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే బాబు దాని రిజల్ట్ అది అని చెప్తున్నాం. నువ్వు తండ్రిని ఎందుకు ప్రేమించాలంటే అరే బాబు నీ తండ్రిరా, నీకు అన్నీ చూసుకునేది ఆయన అని ఎలా చెప్తున్నామో ఇక్కడ కూడా అలా చెప్తున్నాం. అంతేగాని భావన మాత్రం నీ తండ్రి అనే భావంతోనే అక్కడ చేయాలి అంటున్నాం. అది అయితే ఈ అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వడము, పితృతర్పణాలు చేయడము, అండ్ అలాగే గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడము, ఇవన్నీ గోవులకు బెల్లము గ్రాసము తినిపించడం చేయాలి. అలాగే మరొక విషయం ఏంటంటే మరి ఇక్కడ ఉండము, వేరే ఎక్కడో కంట్రీస్లో ఉంటాం, అప్పుడు ఎలాగా అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అక్కడ ఉన్నటువంటి పేదవారికి నువ్వు ఏదైనా ఇవ్వగలిగితే నీకు పితృతర్పణాలు జస్ట్ నువ్వులు తీసుకొని తర్పణ వదిలినట్లయితే కూడా దాని ఫలితం 100% ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అక్కడున్న వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణుల చేత వాళ్ళ తరఫున ఏమైనా కార్యక్రమాలు చేయించవచ్చు. అయితే అసలు ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఏదో పెద్ద పెద్దగానే చేయాలి. శాస్త్రం ఏం చెప్తుంది, నీకు గనక ఏమీ లేవు, చాలా బేదరిగా అనుభవిస్తున్నావు, ఒక చెట్టును ఆలింగనం చేసుకొని నేనేం చేయలేకపోతున్నాను కన్నీరు కార్చినా వాళ్ళు స్పందిస్తారట. ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరంటే ఐ మీన్ ఎవరో సమ్ నెక్స్ట్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ పిల్లవాడు ఏదో అడిగాడు, అరే నేను కొనలేకపోయాను రా, నీకు బాధపడితే పిల్లవాడు అంటే ఏం చేస్తారు, ఏం కాదు నాన్న, ఏమైపోయింది ఇంకోసారి కొనుక్కుందాం, ఫస్ట్ ఆ ఫీల్. అవును. అట్లా ఏంటంటే మనం అది చెయ్యాలని చెప్తుంది శాస్త్రం. అది. ఇక మరొక విషయం ఏంటంటే పితృదోషాలు అంటారు. అంటే సింహరాశి పాడైన వాళ్ళకి, అంటే వాళ్ళ రాశి సింహరాశి వాళ్ళని రూల్ లేదు, వాళ్ళ పర్సనల్ చార్ట్లో సింహం రాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నా, సూర్యుడు పాడైనా, 5, 9 స్థానాలు పాడైనా ఇది పితృదోషం కింద చెప్తారు. ఆ పితృదోషాలు ఉన్నప్పుడు వంశ అభివృద్ధులు జరగవు. అంటే అక్కడ ఎనర్జీ రావాల్సిన ఎనర్జీ రాలేదు. అందుకని ఇక్కడ చాలామంది ఏమిటంటే పితృదోషం ఉంది కానీ నేనేం చేయాలో అర్థం కావట్లేదు అంటారు. ఇక్కడ ఏమీ మనం పితృదోషాలను ఆయన భయపడ్డాం కదా, ఆ ఎనర్జీని పెంచుకోవడం ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, పలానా వైటమిన్ తగ్గింది, నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా, వైటమిన్ తగ్గిందని టాబ్లెట్ వేసుకుంటున్నావా, ఇది కూడా అంతే. పలానా దోషం ఉంది అంటే దోషం ఉందని బాధపడ్డం కాదు, భయపడ్డం కాదు, దానికి సంబంధించిన ఎనర్జీని నువ్వు పెంచుకోవాలి. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఆ రోజునే మనకి సూర్యగ్రహణం కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. మరి ఆ గ్రహణ ప్రభావం ఎక్కడెక్కడ ఉంది, మన దగ్గర ఏమైనా ప్రభావం ఉందా, ఆ రోజున ఎటువంటి నియమాలు పాటించాలో అది కూడా వివరించారు. తప్పకుండా. ఈ సూర్యగ్రహణానికి ఈ 5 రాసుల వాళ్ళు మసి అనుకునేటువంటి టైటిల్స్ ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే సూర్యగ్రహణం లేదు కాబట్టి మనకి.
నిజంగా మీరు అలా చెప్తున్నారేమో అనుకున్నా. ఓకే. ఎందుకంటే మనకు సూర్యగ్రహణం లేదు ఫస్ట్. ఎందుకంటే రాత్రి సమయంలో వస్తుంది. 10 గంటల 58 నిమిషాలకు వచ్చి 12 గంటలకల్లా అయిపోతుంది. మనకు లేదు. న్యూజిలాండ్లో 1 అవర్ ఉంది మహా అంటే. అది కూడా పాక్షిక సూర్యగ్రహణం. అంటే సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కదా, కొంచెం అంటే ఒక కింద భాగము పై భాగము లైట్గా చంద్రుడిలా టచ్ చేసి వెళ్ళిపోతాడు. ఒక 5 to 10%. ఇంకా కొన్ని దేశాల్లో అయితే 5 నిమిషాలు 10 నిమిషాలే ఉంది. కాబట్టి సూర్యగ్రహణం వల్ల ఇండియాలో ఉండేటువంటి వారికి ఏమీ జరగదు. గర్భవతులేమీ దాని గురించి ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రాసుల వారికి ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని లేదు. ఇంకా కాకపోతే ఒకటి, మీరు ఆ సమయంలో ఏ రోజైతే మనకి 21వ తేదీ వస్తుందో గ్రహణం అంటే మనకు లేదు, ఆ సమయంలో 11 గంటల ప్రాంతంలో 10:58 కూర్చొని 12 గంటల వరకు మీరు జపం చేసుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే ఖగోళంలో జరుగుతుంది కాబట్టి స్వల్పమైనటువంటి సూర్యగ్రహణం, దానికి మీరు కూర్చొని చక్కగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోవచ్చు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా పట్టు స్నానము విడుపు స్నానం కూడా అక్కర్లేదు. మీరు చేస్తాను అంటే చేయండి, తప్పులేదు, చేయొచ్చు. దర్బలు వేసుకోవడము, దానాలు ఇవ్వడము ఇవేమీ అక్కర్లేదు, ఎందుకంటే మనకు లేదు కాబట్టి ఎనర్జీ. మరి ఆ దేశాల్లో ఉండేవారికి ఉంటుందా అంటే ఏ దేశాల్లో అయితే ఉంటుందో వాళ్ళకి స్వల్పంగా ఉంటుంది. అక్కడుండే రాసుల వాళ్ళకి అంటే ఇక్కడ కాదు, న్యూజిలాండ్ రకరకాల అసలు నోరు తిరగని దేశాలకు వచ్చింది ఈసారి విచిత్రంగా. వారికి ఏమిటి దాని ప్రభావము అంటే, మేషం వారికి అయితే సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వృషభం వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మిథునం వారికి ఆ దేశంలో ఉండే మిథునం వారికి మంచిదే 3వ స్థానంలో, కర్కాటకం వారికి ఫైనాన్షియల్ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, సింహం వారు కొంచెం వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కన్యవారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, తులవారికి చాలా మంచిది లాభస్థానంలో కాబట్టి ఆయా దేశాల్లో ఎక్కడుందో. వృచ్చికం వారికి వృత్తిపరమైనటువంటి యోగం ఇస్తుంది, వృత్తి లాభపరమైన యోగాలు ఇస్తాయి. అదేవిధంగా ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే కొంచెం పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, బట్ స్వల్పమే ఇదంతా కూడా. మకరం వారికి కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేదా అగ్ని ప్రమాదాలు, అగ్ని సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారు వివాహ సంబంధించిన విషయాల్లోని, మీనం వారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. అయితే ఈసారి గ్రహణం విచిత్రం ఏంటంటే, ఎందుకు స్వల్పం అవుతుందంటే, గ్రహణ సమయానికి పర్టికులర్గా చంద్రరాహువులు ఎలా కలిసి ఉంటారో రవికేతువులు కలిసి ఉంటారు సూర్యగ్రహణానికి అయితే. అదే చంద్రగ్రహణానికి అయితే, సూర్యగ్రహణానికి రవి చంద్రకేతు ముగ్గురు కలిసి ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి, ముగ్గురు కలిసి ఉండట్లే. రవి కొంచెం కన్యలోకి వచ్చేస్తున్నాడు, సింహరాశిలో కేతువు చంద్రుడు ఉంటున్నారు. అంటే అక్కడ ఏమవుతుంది, దగ్గర కంజంక్షన్ ఉంటుంది. చూడడానికి వేరు వేరు రాసులు కానీ వాటికి ఏం గోడలు అడ్డం ఉండవుగా, కాబట్టి అది కొంచెం డిగ్రీస్ దగ్గరగా ఉండడం వల్ల స్వల్పం పాక్షిక సూర్యగ్రహణము అంటారు. ఈ గ్రహణం వల్ల ఆల్రెడీ మనం గతంలో ఈసారి ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి రాజకీయ నాయకుల మీదే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. ఇది కూడా దానికే దారితీస్తుంది, జలప్రలయాలు రాజకీయ నాయకులకి. అందుకే చూడండి మన నేపాల్లో ఏం జరిగింది, ఆయన పారిపోవాల్సిన పరిస్థితి, అది రాజకీయ నాయకుడేగా. అందుకని అలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి ఈ సంవత్సరం అయిపోయే వరకు కూడా. ఈ సంవత్సరం ఏదైతే 2025 కాదు, కొత్త మన ఏమంటారు మన ఉగాది వరకు కూడా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, లాస్ట్ మంత్ 17th తర్వాత గోల్డ్ రేట్ పెరుగుతుందని అనుకున్నాం, గుర్తుందా మీకు? పెరుగుతాయండి, 1 month పెరుగుతుంది, తర్వాత తగ్గిపోతుంది. ఈ గ్రహణం తర్వాత తగ్గిపోతుంది చూడండి కావాలంటే గోల్డ్ రేట్. మళ్ళీ తగ్గడం అంటే ఆగిపోద్ది, ఇంకా పెరగదు. ఇప్పుడు 10,000 ఉండేది గ్రాము 11,000 చిల్లరకు వచ్చిందా, ఇంకా పెరుగుతుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేయకండి, అక్కడ ఆగుతుంది మళ్ళీ. ఎందుకంటే సూర్యుడు దీనిలోకి వస్తున్నాడు, సిల్వర్ రేట్ పెరుగుతుందండి. సూర్యుడు ఏమయ్యాడంటే ఇప్పుడు మన గ్రహణం తర్వాత నుంచి పాపకత్తిలో పడతాడు, కన్యారాశిలో ఉండి బుధాదిత్య యోగంలో ఉంటాడు. కానీ స్ట్రక్ అయిపోయింది, గోల్డ్ రేట్ స్ట్రక్ అవుతుంది. నెక్స్ట్ సిల్వర్ రేట్ పెరుగుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సిల్వర్లో చేసుకోవచ్చు. ఎందుకంటే గురువు ఉచ్చలోకి వస్తున్నాడు కర్కాటక రాశిలోకి, అందుకని బీభత్సంగా పెరుగుతుంది. ఇప్పుడు అమ్ముకోవచ్చు హ్యాపీగా. ఇప్పటికే పెరిగింది ఆల్రెడీ కొంత. అవునవును, చాలా 100-200 అతిచారంలో వస్తున్నాడు కదండి గురువు, అందుకని. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్న వాళ్ళే కానివ్వండి, లేదంటే ఎగ్జాక్ట్లీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఆల్రెడీ మనం చెప్పున్నాము 1 month బ్యాక్. బాబు ఈ 1 month పెరుగుతుంది, పెరిగింది, ఇంకా పెరుగుతుందేమో అని పెట్టకండి దయచేసి, స్ట్రక్ అవుతుంది. తొందరపడి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా పెరుగుతుందేమో అని. మరి స్ట్రక్ అయిపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అవును, నిజంగా. అంటే అలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించి బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి,
అవుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి